ఎందుకంటే అన్న ప్రభుత్వాలు అన్ని చేయలేవు. కొన్ని మన స్వచ్ఛంద సంస్థ పెట్టి, నాది ఎన్జిఓ ఎప్పుడో 35 ఏళ్ల కింద ఎన్జిఓ పెట్టి, ఈ రోజున్న లీడర్లకు ఎంతమందికి ఎన్జిఓలు ఉన్నాయి, ఎంతమందికి ఉన్నాయి. నేను ఎన్జిఓలు పెట్టి అప్పట్లోనే ఆటోలకు లైసెన్సులు తిరిగిపించిన, అప్పట్లోనే ఎన్నో కార్యక్రమాలు నేను స్వచ్ఛత. ఇప్పుడు ఈ స్కూల్ ఉంది, స్కూల్ పక్కనే ఆ స్కూల్ చంద్రబాబు నాయుడు ప్రోగ్రాంలో సార్ ప్రోగ్రాం లేకున్నా ఇక్కడ ఆపి స్కూళ్ళకి లోపలికి తీసుకుపోయి లోపలికి వెళ్తే వాటర్ ట్యాంక్ మీద నా పేరు ఉండే ఈ స్కూల్లో ఈ పక్కనే సార్ ఆపేసి అందరూ ప్రోగ్రాంలో లేదన్నా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఉండే ఆయన ఇక్కడికి లోపలికి తీసుకుపోయినాం. ఆ ట్యాంక్ మీద చూసి సార్ అన్నాడు నీదా స్కూల్ అన్నాడు. కాదు సార్ మీదే అన్నాడు. ఇట్నే నవ్వుకుంటూ నా పైన చేసుకొని లోపల తిరిగి ఇంకెన్నెన్నో ఇట్లాస్ ఉంటాయి స్కూల్ అని సార్ పద అని మొత్తం కాన్స్టిట్యూషన్ అంతా మన అక్కడ పైకి వరకు తీసుకుపోయి ఇక ఏది అడిగితే ఓరాలు. ఎందుకంటే అట్లా ఆయన ఇచ్చిన పట్టాలే అప్పట్లో ఫిలిం నగరు ఇవి రకంగా డెవలప్ చేసినాం. అంతేగాని ఇప్పుడు కూడా మేము సోషల్ వర్క్ కంటిన్యూ. ఏంటి ఆ రోజు ఏమైంది? స్కూల్ దగ్గరకు వచ్చిన తర్వాత తీసుకెళ్ళిన తర్వాత స్కూల్కి ఏమైనా ఇప్పించారా? ₹1 కోటి ఇప్పించాను. కలెక్టర్ గారు చెప్పిండు అప్పుడే ఇదేం కావాలి అంటే మళ్ళీ సరిపోలేదు సార్ అని పోతే మళ్ళీ ఇంకొక వాళ్ళంతా అదే డెవలప్మెంట్. 3,000 మంది పిల్లలు చదువుతారు ఇప్పుడు. హైదరాబాద్లోనే #1 స్కూల్. అప్పట్లో జర్రా నాకు ఇటు టికెట్ వస్తే అప్పుడే ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ మన డిగ్రీ కాలేజ్ కట్టించు గవర్నమెంట్. నేను అడిగినప్పుడు అక్కడ జనం సేవా కార్యక్రమాల గురించి చెప్పారు, మీరు కూడా అదే చెప్పారు. కానీ చాలా చోట్ల కొన్ని చోట్ల మీరు మాట్లాడినవి కావచ్చు, కొన్ని చోట్ల మేము విన్నవి కావచ్చు. మరి మీరు జైలుకి వెళ్ళడం, కేసు పెట్టినప్పుడు పోవాలి కదా జైలు. ఎన్ని కేసులు ఉన్నాయి మీ పైన? నా పైన ఏమున్నాయి 35-40 ఉండే. కన్విక్షన్ పడింది ఇందులో? నేను ఒక కన్విక్షన్ లేదు. కానీ శ్రీశైలం యాదవ్ గారు జనాలను వెళ్ళి అడిగితే ఆయన మాకు రౌడీజం చేసినట్టు తెలియదు అని అంటారు. పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఇప్పటికీ ఎందుకు లైవ్గా ఉంది? ఇప్పుడు ఈ విషయం ఏంటంటే 20 మంది సిరిశైలం యాదవ్లు ఉంటారు. ఎవడు కేసు చేసినా అది సిరిశైలం యాదవ్. తండ్రి పేరు మల్లయ్య యాదవ్. కానీ ఒకటి పీజీఆర్ మీరు మొదట్లో బాగానే ఉండేవారు, ఆ తర్వాత ఏమైంది పీజీఆర్కి? మీకు ఏం కాలేదు పీజీఆర్కి. నాకేంది, నేను ఎట్లా ఉంటే ఆయన మంచిగా ఉంటుండే, నేను మంచిగా ఉంటుండే. ఆయన కుడి భుజం లెక్క పనిచేసిన 78 నుంచి ఆయన ఇంట పనిచేసిన. ఆయనకే మాకు అప్పుడు ఓటు కూడా రాలేదు. అప్పటి నుంచి పనిచేసినాం. తర్వాత ఆయన బి మమ్మల్ని అట్లా చూసుకుంటూ మేము బి అట్లా ఉన్నాం. తర్వాత 89 ఒక 12 ఏళ్ళ అయితలకల మా ఈ స్పీడ్ పెరిగిపోతలకల కొంచెం ఆయనకు అంటే శ్రీశైలం యాదవ్ ఇదే కొడుతూ ఉంటే రాజకీయాల్లో ఎక్కడికో వెళ్ళిపోతాడు అని ఒక కేసులలో ఇరికించుకోము. అట్లా అయింది. సరే చాలా జరిగినాయి. తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వాళ్ళు అడిగి వాళ్ళు ఆహ్వానిస్తేనే నేను వెళ్ళినా, పిలిస్తేనే. చంద్రబాబు నాయుడు పిలిచారా? కలెక్టర్ గారు వచ్చి జనార్దన్ రెడ్డి గారు ఏమన్నారంటే, తమ్మి సీఎం గారు మన ఏరియాకి రానియద్దు, మనం ధర్నా చేయాలని. సరే ధర్నా చేయాలన్నాడని ఎమ్మెల్యే చెప్పిండు. ధర్నా చేద్దామని అంతా రెడీ అయిపోయినాం. అప్పుడు అప్పారావు ఉండే కమిషనర్. చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ధర్నా చేద్దామని వెళ్ళిన ఆ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మమ్మలను ఆయన దిక్కు మలుపుకోండు. ఆయన చాలా కలెక్టర్ గారు చాలా తెలివిగల ఆయన మలుపుకొని సిరిశైలం నువ్వు నీ మంచితనం నాకు తెలుసు, నీ అభివృద్ధే కదా. అవును సార్ అన్న. ఇప్పుడు ఎలక్షనా, నువ్వు ధర్నాలు చేస్తా, ముఖ్యమంత్రి గారు డెవలప్ చేస్తానికి వచ్చిండు. నువ్వు పనులు అడిగాయా, నీకేం కావాలో నేను చెప్తా, నీకేం కావాలో చెప్పు, నేను ముఖ్యమంత్రితో ఇప్పిస్తా. నువ్వు ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు గొడవ చెయ్యి, ఇప్పుడు ఎలక్షన్ కాదు కానీ. ఇమీడియట్లీ నాకు కూడా కరెక్టే కదా అనిపించింది. సార్ చెప్పింది కరెక్టేగా. ఆ తర్వాత సీఎం గారు ఇక ఆయన వెళ్ళిపోయిండు. అవన్నీ మంచిగా ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. ఇంటెలిజెన్స్ వాళ్ళు మీరు ఇక్కడ ఖైరతాబాద్ పోదు, గొడవ అవుతుంది అది ఇది అన్నారు.
అట్లాస్ ఉంటే చిన్న గొడవ కాకుండా కవర్ అయిపోయింది. దాంతో మన ఇక అందరు వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఉండే అప్పుడు శ్రీనివాస్ యాదవ్ కృష్ణ యాదవ్ వీళ్ళంతా టీడీపీ నాయకులు సిటీ వాళ్ళంతా ఇక అందరూ మాకు వ్యక్తిగతంగా అంత క్లోజ్ కాబట్టి వాళ్ళు ఇక వాళ్ళు సీఎం గారు అని ఇక కలిసేసినాక సార్ నమస్తే అని పక్క జరిగి సార్ పోతున్నప్పుడు నేను పక్క జరిగితే సిరిసెల్లం యాదవ్ ఎక్కడ మళ్ళా పిలిచిండు అనగానే శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చి పిలవంగానే పోయినా సార్ ఎప్పుడు కలుస్తున్నావు సార్ కలుస్తాను సరే అని చెప్పి ఒక వారం అయినాక నాకు తెలియదు కలిసే ఉద్దేశం కూడా లేదు నాకు సార్ రమ్మంటుండన్నా అని శ్రీనివాస్ యాదవ్ అన్న నాకేం పని అన్న సార్తో అని నేను పోయినాం పోయితే చాయ్ తెప్పించిండు కూకున్నాం కూర్చున్నాక శ్రీనివాస్ యాదవ్ గారు ఎప్పుడు కలుస్తుందో ప్రోగ్రాము అని ఇక ఆయన ఏం చేసిండు నాకు ఆలోచన కూడా లేదు ఆడదాకా పోయినా ఇక సరే సరే సార్ సరే సార్ అని బయటకు వచ్చినాం అరే ఎందుకన్నా నెక్స్ట్ నీకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తా కదా అన్నాడు అరే నాకెందుకన్నా ఇక అట్లే ఇక ఏమైపోయింది టైం ఫిక్స్ చేసారు నేను పోతే ఇక హిస్టరీ ఇప్పుడు ఏంటది రాలి మందితో వెళ్ళారంట ఒంటెల మీద వెళ్ళారు యాక్చువల్లీ 11 గంటలకు ప్రోగ్రామ్ ఇస్తే రాత్రి 11 గంటలకు దాకా సీఎం రాత్రి 11 గంటలకు కలిసిన అంత జనం అక్కడికే అక్కడ ఇప్పటిదాకా అట్లా ర్యాలీ ఎవరు కూడా తీయలే ఇప్పుడు మా కొడుకు నవీన్ యాదవ్ బ్రేక్ చేస్తాడు ప్లాన్ చేస్తున్నారా ఆయన చేసుకుంటూ 1,00,000 మందితో నామినేషన్ చేస్తాను ఓకే అది మా డాడీ రికార్డ్ నేనే బ్రేక్ చేయాలి మీకు సెలబ్రిటీలు సినీ సెలబ్రిటీలతో సంబంధాలు ఉన్నాయి రాజకీయ ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకు కూడా మీరు కొన్ని సందర్భాల్లో సహాయం చేశారంట సరే ఇప్పుడు వాళ్ళందరికీ చేసినాము అవన్నీ చెప్తే చెప్పేటవచ్చు కొన్ని ఎందుకంటే కొందరికి సాయం చేసినాయి కొందరికి తెలియని ఉంటాయి ఇష్యూస్ అప్పుడు ఒక ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో బోరు పడకపోతే చుట్టుపక్కల ఉన్న రైతులు నీళ్ళు ఇవ్వకపోతే మీరు ఇప్పించారంట నిజమేనా పక్కన ఒక ముఖ్యమంత్రి నీళ్ళు పడకపోతే నీళ్ళు ఇప్పించినాము ఒక ముఖ్యమంత్రికి వాస్తు డోర్ లేదంటే వెనకకి డోర్ పెట్టించడం ఒక ముఖ్యమంత్రి అల్లుడు ఇంకొక ఆమె అలా కూతురుని ఇచ్చేసి ఆ ముఖ్యమంత్రి ఆ అల్లుడిని తీసుకొచ్చి సెటిల్ చేసినాం ఇంకొక ముఖ్యమంత్రి బిడ్డలకు దగ్గరుండి పెళ్లి చేసినాం చందాలేసి కొడుకు బిడ్డకు చాలా కాదు అవసరం అన్నప్పుడు మీరు స్కిప్ చేసి వెళ్ళిపోవద్దు